క్యూబ్ అండ్ క్యూబాయిడ్ చాప్టర్ స్టార్ట్ చేసి కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ అయితే తెలుసుకున్నాం కదా. ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఈలోపు ఏంటంటే నెంబర్ ఆఫ్ క్యూబ్స్ ఎన్ని అని కూడా అడగొచ్చు అనమాట. సో ఇప్పుడు మనల్ని కౌంటింగ్ ట్రయాంగిల్స్, కౌంటింగ్ స్క్వేర్, సో కౌంటింగ్ రెక్టాంగిల్స్ అలా ఉన్నాయి కదా. సో అలానే ఇక్కడ మనకి ఒక డయాగ్రామ్ ఇచ్చేసి దాంట్లో క్యూబ్స్ ఎన్ని లేదంటే బ్లాక్స్ ఎన్ని అలా కూడా అడుగుతారనమాట. సో అలాంటప్పుడు మనం కౌంట్ చేయాలి. మనకి ఇక్కడ క్యూబ్ అంటే చూడండి, ఇదంతా ఒకటండి. సో మనకి 2 ఫేసెస్ కనిపిస్తున్నాయి అంటే ఆ క్యూబ్లో 1, నెక్స్ట్ 2, 3, 4, కార్నర్కి వచ్చేసరికి 3 ఫేసెస్ కనిపిస్తున్నాయి. ఓకేనా, 4, నెక్స్ట్ 5, 6, 7, నెక్స్ట్ 8, 9, 10, 11, 12. సో మొత్తం ఎన్ని? 12 క్యూబ్స్. ఒక్కసారి చూపించిన. సో మీరు ఒక్కొక్క బాక్స్ కింద కౌంట్ చేయొద్దు. క్యూబ్ అంటే మనకి కార్నర్కి వచ్చేసరికి 3 ఫేసెస్ కనిపిస్తుంటాయి, మధ్యలో మనకి 2 ఫేసెస్ కనిపిస్తుంటాయి. ఓకేనా. సో ఇక్కడ 1 ఇదంతా ఒక క్యూబ్, 2, 3, 4 ఈ లైన్ అయిపోయింది, 5, 6, 7 ఈ లైన్ కూడా అయిపోయింది, 8, 9 ఇక్కడ ఒకటి ఉంది, 10, 11, 12. ఓకేనా. సో ఎన్ని? 12. హౌ మెనీ బ్లాక్స్ ఆర్ దేర్ ఇన్ ద బిలో ఫిగర్? ఇప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తూనే ఉంది 4 ఉన్నాయి కింద, ఆ లాస్ట్ దాని మీద మళ్ళీ ఇంకొకటి పెట్టలేక మీకు హైట్ గా వచ్చింది. ఎప్పుడైనా అర్థమైందా? అలా లేదనుకున్నా మీరు ఎలా కౌంట్ చేస్తారంటే ఒక్కొక్కటి ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 1, 2, 3. ఇక్కడ ఎన్ని ఉంటాయండి? ఇది ఇంత హైట్ గా ఉందండి, దాని కింద ఇంకొకటి ఉంటాయి కదా, 2 ఉన్నాయి. సో 3 + 2 5. ఓకేనా. అంటే ఒక్కొక్క కాలం కింద తీసుకోండి అండి. ఈ కాలంలో 1, ఈ కాలంలో 1, ఈ కాలంలో 1, బట్ ఈ కాలంలో 2 ఉన్నాయి. ఓకేనా. 3 + 2 ఎన్నండి? 5. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఒక్కొక్కటి కాలంగా తీసుకోండి. 1, 2, 3, 4, దీని కింద ఇంకొకటి ఉంటుంది 5. ఓకేనా. ఈ కాలంలో 2 ఉన్నాయి అనమాట, ఇక్కడ ఒక్కొక్కటే ఉన్నాయి. ఇప్పుడు చూద్దాం. మనం ఒక్కొక్క కాలం అనుకున్నాం కదా. ఈ కాలంలో 1, ఈ కాలంలో 1, ఈ కాలంలో 1. ఓకేనా. 1 + 1 + 1 ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఇవి హైట్గా ఉన్నాయంటే దీని కింద ఇంకొకటి ఉన్నట్టు కదా. సో ఈ కాలంలో 2, దాని పక్కన కాలంలో కూడా 2, మొత్తం ఎన్నండి? 7. సో ఎన్ని? 7. అర్థమైందా? సో మనం ఒక్కొక్క కాలం వైజ్ తీసుకుందాం. 1, 2, 3 ఇక్కడికి వచ్చేసరికి దీని కింద ఇంకొకటి ఉంది కదా 2, ఇక్కడికి వచ్చేసరికి దీని కింద ఇంకొకటి ఉంది కదా 2, 2 + 2 1 + 1 + 1 మొత్తం 7. దీనిలో ఎన్ని బ్లాక్స్ ఉన్నాయో చూడాలి. మీరు ఇక్కడ గమనిస్తే ఒక్కొక్కటి ఉన్న కాలమ్స్ ఎన్నో చూడండి. ఒక్కొక్కటి. సో 1, 2, 3, 4, 5. ఓకే, 6. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి 1, 2, 3, 4. ఈ 4 కింద మళ్ళీ 4 ఉన్నాయి, అంటే 2 ఉన్నాయి. 2 + 2 + 2 + 2 అనమాట. సో ఎంత? 14. అర్థమైంది అది ఎలాను? నేను ఒక్కొక్కటి ఉన్నాయి తీసుకున్నాను అండి, సింగిల్గా. 1, 2, 3, 4, 5, 6. ఓకేనా. సో వీటి పైన ఉన్నాయి అంటే వీటి కింద మళ్ళీ ఒక 4 ఉన్నట్టు కదా, అక్కడ మొత్తం 8 ఉన్నట్టు. ఓకేనా. సో హౌ మెనీ ఫేసెస్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ 3-dimensional మోడల్? సో ఇది ఒక 3-dimensional మోడల్ అండి. దీనిలో ఉన్న ఫేసెస్ ఎన్నో కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ కంతా ఇదంతా ఒక ఫేస్ అండి, ఇదంతా ఒక ఫేస్. ఓకేనా. అంటే బ్యాక్ కూడా సేమ్ ఫేసెస్ ఉంటుంది, అంటే ఫ్రంట్ మొత్తం ఒకటి, బ్యాక్ మొత్తం ఒకటి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడికి వద్దాం, ఒక పక్క నుంచి వచ్చేద్దాం. ఇది ఒక ఫేస్ అండి, ఇటు సైడ్. ఓకేనా. దీనికి ఇంకా ఆపోజిట్ లోపలికి ఉండిపోయింది, మనకు కనిపించట్లేదు. ఓకే. 1, ఇటు సైడ్ 2, 3. ఓకేనా. బ్యాక్ మళ్ళీ మనం కౌంట్ చేసాం కదా. ఓకే. సో 1, 2, 3. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడికి వద్దాం. ఈ ఫ్రంట్ కౌంట్ అయిపోయింది, బ్యాక్ కౌంట్ చేసేసాం, మళ్ళీ ఇటు సైడ్ ఉంది కదా 1, 2, 3. నెక్స్ట్ ఇక్కడికి వద్దాం. ఫ్రంట్ కౌంట్ చేసాం, బ్యాక్ కౌంట్ చేసాం, మళ్ళీ 1, 2 ఇటు సైడ్ ఉంటుంది కదా 3. మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఫ్రంట్ కౌంట్ చేసాం, బ్యాక్ కౌంట్ చేసాం. ఓకేనా. 1, 2, 3. సో మొత్తం ఏంటండి? 14. అర్థమైందా? ఇంకొకసారి చెప్పనా.
సో ఇక్కడ ఇలా ఉంది కదండి, ఇదంతా ఒక ఫేస్, దాని వెనక్కి కూడా ఇంకో ఫేస్. సో ఈ రెండు కౌంట్ చేసాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఇక్కడ ఉంది కదండి, ఇటు సైడ్కి ఆపోజిట్ ఇంకొకటి ఉంటుంది 2. సో ఇటు ఒకటి 3, దీని ఆపోజిట్ దీని లోపలికి వెళ్ళిపోయింది లేదు కదా. ఓకే, ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 3, 4 3 12, ఎక్స్ట్రా ఫ్రంట్ బ్యాక్ 2 14. హౌ మెనీ క్యూబ్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫిగర్? సో ఇప్పుడు ఇక్కడ చూడండి, మనము ఏం కౌంట్ చేయాలి అంటే, ఒక కాలంలో ఫస్ట్ ఒక క్యూబ్ ఉన్నది ఒకసారి, తర్వాత 2 క్యూబ్స్ ఉన్న ఒకసారి, 3 క్యూబ్స్ ఉన్నది ఒకసారి, అలా చేద్దాం. సో ఒక క్యూబ్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయండి? ఇక్కడ ఒకటి ఉంది, ఓకేనా, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఓకేనా. సో 1 క్యూబ్ ఉన్నాయి 4 ఉన్నాయి, 1 క్యూబ్ ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి, 1 క్యూబ్ ఉన్నాయి 4 ఉన్నాయి. ఒక కాలంలో 1 క్యూబ్ ఉన్నాయి 4 ఉన్నాయి, 1 2 3 4, ఓకేనా. 2 2 ఉన్నాయి చూద్దాం, ఇక్కడ ఉంది కదా 1 2 3, ఒక దానిలో 2 అండి, అలా ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి, 3 2s 6. ఆ తర్వాత 3 ఉన్నాయి ఎన్ని ఉన్నాయి 1 2, సో అగైన్ 6. తర్వాత 4 ఉన్నాయి, ఒకటి ఉంది 4. సో మొత్తం ఎంత అండి 12 8 20, ఓకే. సో ఇలాంటివి ఈజీగా కౌంట్ చేయడానికి ఒక్కొక్క క్యూబ్ ఉన్నాయి తీసుకోండి, 1 2 3 4, ఓకే. నెక్స్ట్ ఈ లైన్కి వచ్చేస్తే ఇక్కడ కాలమ్స్, ఇప్పుడు దీని కింద ఇలా వీటి పైన నిలబడిందంటే వాటి కింద ఇంకోటి ఉంది కదా 2 2 2, సో 2 3s 6. అగైన్ ఇక్కడ 3 ఉంటాయి కదా, వీటి పైన స్టెప్కి వెళ్ళిపోయింది, 3 × 2 6. ఇక్కడ 4, ఒకే కాలంలో 4 ఉన్నాయి, ఓకేనా, మొత్తం కలిపితే 20. కౌంట్ ద నెంబర్ ఆఫ్ క్యూబ్స్, ఓకే. చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఉన్నాయి, చుట్టూ ఎన్ని ఉన్నాయి 13 ఉన్నాయి. ఆ తర్వాత గమనిస్తే ఇక్కడ 1 2 3 4 5 6 7, ఆ 7 డబల్ టైమ్స్ ఉన్నాయండి, ఇటు కూడా ఇంకో లైన్ ఉంది. సో 7 2s 14. ఆ తర్వాత ఒకటి బయటకు ఉంది, లోపల ఒక 2 ఉన్నాయి 3, మొత్తం 30 అండి, ఓకేనా. సో 13 వచ్చేసి చుట్టూ ఉన్నాయి. అగైన్ సెకండ్ స్టెప్ తీసుకుంటే ఇక్కడ 7 ఉన్నాయి కదా, ఆ 7 2 టైమ్స్ ఉన్నాయండి, ఎందుకంటే ఈ క్యూబ్ నిలబడిందంటే. సో 7 2s 14. నెక్స్ట్ ఈ క్యూబ్ బయటకు వచ్చింది ఒకటి, దాని పైన ఉన్నాయి కదా మళ్ళీ 2, మొత్తం 3 30. హౌ మెనీ క్యూబ్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫిగర్? సో మొత్తం చూడండి, ఈక్వల్ అయితే మనం ఏం చేయొచ్చు, క్యూబ్ చేసేయచ్చు. 1 2 3 4 5 6, 1 2 3 4 5 6, 1 2 3 4 ఉన్నాయి. అదే మీకు ఈక్వల్ అయితే, లెంత్ బ్రెడ్త్ హైట్ ఈక్వల్ అయితే, సైడ్స్ ఈక్వల్ అయితే ఏం చేస్తాం, క్యూబ్ చేస్తాం. బట్ ఇప్పుడు ఏంటి, లెంత్ ఇంటూ ఇక్కడ ఎన్ని ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయి, 6 × 6 × 4 144. సో ఎంతండి 144. ఇక్కడ ఏంటంటే పొరపాటున ఏం చేస్తారంటే, ఇక్కడ 6 స్మాలర్ క్యూబ్స్ ఇటు సైడ్ 6, మళ్ళీ ఇటు సైడ్ 6 ఉన్నాయని చెప్పేసి ఇక్కడ 4 ఉంది మర్చిపోతారు, ఓకేనా. సో 6 × 6 × 4 అంటే ఇది 4 సెంటీమీటర్ అని, ఇది 6 సెంటీమీటర్ అని, ఇది 6 సెంటీమీటర్ అని. సో అన్ఈక్వల్గా ఉంటే ఏం చేస్తాం, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ స్మాలర్ క్యూబ్స్, ఓకే. ఈ డయాగ్రామ్ని బాగా అబ్జర్వ్ చేయండి బాగా. సో ఈ బ్లాక్ ఉందా, ఈ బ్లాక్ ఒకటి 1 2 3 4 5, ఓకే. తర్వాత ఇక్కడ ఉంది చూసారా, 2 స్టెప్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి, 1 2 3 1 2 3 6. అగైన్ అటు కూడా ఎన్ని ఉంటాయండి 6, సో 12. ఆ తర్వాత 1 2 3 4 5, ఈ 5 డబల్ టైమ్స్ ఉన్నాయి 10. సో మొత్తం ఎంత అండి 27.